హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ సంబంధించి మనం కంప్లీట్ డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం రండి. సో ఈ నోటిఫికేషన్ కి ఏపీ అండ్ తెలంగాణ క్యాండిడేట్స్ ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు. ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారాగా మనకి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్షిప్ అండ్ అలానే డిప్లొమా అప్రెంటిస్షిప్ కి సంబంధించి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవడం జరిగింది డిఫరెంట్ స్ట్రీమ్స్ కి సంబంధించి. సో వీటికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మనము అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుందాం రండి. సో గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకున్న క్యాండిడేట్స్ కి ఇక్కడ సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఐటీ లేదా కంప్యూటర్ సైన్స్ కి సంబంధించిన స్ట్రీమ్స్ లో మనకి వేకెన్సీస్ ఫిల్అప్ చేస్తున్నారు. అండ్ అలానే డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకున్న క్యాండిడేట్స్ కి సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ అండ్ కంప్యూటర్ సైన్స్ కి సంబంధించి మనకి వేకెన్సీస్ ఫిల్అప్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. సో ఈ జాబ్స్ కి మనము డిప్లొమా కంప్లీట్ చేసుకున్నా అప్లై చేసుకోవచ్చు, లేదా గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కోర్స్ కంప్లీట్ చేసుకున్నా మనం ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు గమనించారు కదా, సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేటప్పటికి 4 years ఇంజనీరింగ్ డిగ్రీ కానీ లేదా 3 years డిప్లొమా ఇంజనీరింగ్ కానీ మనం కంప్లీట్ చేసుకున్నట్లయితే రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ ద్వారాగా మనం ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. సో ఏజ్ లిమిట్ చూసినట్లయితే మినిమం ఏజ్ 18, మాక్సిమం 30 years ఫ్రెండ్స్. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ క్యాండిడేట్స్ కి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా వర్తిస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ కి 5 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఓబీసీ క్యాండిడేట్స్ కి 3 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అన్నట్లయితే, మన గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి 5 years అయినట్లయితే మనం ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవడానికి లేదు ఫ్రెండ్స్. సో ఆ పాయింట్ అనేది గమనించాలి. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ గమనించినట్లయితే మనకి జాబ్ ఎక్స్పీరియన్స్ అనేది మోర్ దెన్ 1 year ఉన్నా కానీ మనం ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవడానికి వీల్లేదు. అండ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఆల్రెడీ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అనేది ఇక్కడ అటెండ్ అయి ఉన్నారో వారు కూడా ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవడానికి వీల్లేదు. అండ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే స్టైఫండ్ కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ కి 9,000 రూపీస్ స్టైఫండ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. డిప్లొమా అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ కి 8,000 పర్ మంత్ మనకి ఇక్కడ స్టైఫండ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే హౌ టు అప్లై అనే సెక్షన్ ఫ్రెండ్స్. సో ఈ నోటిఫికేషన్ కి అప్లై చేయాలనుకున్న క్యాండిడేట్స్ వ్యాలిడ్ మొబైల్ నెంబర్ అండ్ అలానే ఈమెయిల్ ఐడి అనేది మెయింటైన్ చేయాలి. క్యాండిడేట్స్ ముందుగా అయితే nats.education.gov.in లోకి వెళ్ళి ముందుగా రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్. సో ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ మనం సేవ్ చేసుకోవాలి. ఆ తర్వాత NHPC అఫీషియల్ వెబ్సైట్ కి వచ్చి అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి మన డాక్యుమెంట్స్ లైక్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, సెల్ఫ్ అసిస్టెడ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డాక్యుమెంట్స్ అండ్ అలానే క్యాస్ట్ సర్టిఫికేట్, పాన్ కార్డు లేదా ఆధార్ కార్డు లాంటి డాక్యుమెంట్స్ అన్ని మనము జిరాక్స్ కాపీస్ అటాచ్ చేసి మనమైతే స్పీడ్ పోస్ట్ ద్వారాగా లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారాగా మనమైతే మన అప్లికేషన్స్ ని సెండ్ చేయాల్సి ఉంటుంది. సీనియర్ మేనేజర్, బైరాసోల్ పవర్ స్టేషన్, NHPC లిమిటెడ్, సురంగని, చంబా డిస్ట్రిక్ట్ 176317 హిమాచల్ ప్రదేశ్ కి అయితే మనం పంపించాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి సెలక్షన్ ప్రొసీజర్ కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో ఈ జాబ్స్ కి అప్లై చేసుకున్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారిలో నుంచి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ని షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూకి అయితే కాల్ చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మన ఈమెయిల్ ఐడికి ఫార్వర్డ్ చేస్తారు. వన్స్ ఈ ఇంటర్వ్యూలో కూడా క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారికి బేసిక్ మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి ఫైనల్ అలాట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇన్ కేస్ ఈ నోటిఫికేషన్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఇక్కడ వర్కింగ్ అవర్స్ లో మీరు ఈ ఫోన్ నెంబర్స్ కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ మనం గమనించినట్లయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయిన దగ్గర నుంచి 15 days అనేది మనకి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ అనేది 29th of March 2024 కి అయితే మనకి రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఆ రోజు నుంచి మనం కౌంట్ చేసుకున్నట్లయితే 12th of April 2024 లోపు మన అప్లికేషన్స్ అనేవి ఇంతకు ముందు చెప్పిన అడ్రస్ కి అయితే రీచ్ అయ్యే విధంగా మనం సెండ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఎండ్ ఆఫ్ ద నోటిఫికేషన్ ఫ్రెండ్స్. సో ఒకసారి మీకు అప్లికేషన్ ఫామ్ కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే అప్లికేషన్ ఫామ్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. సో ఈ అప్లికేషన్ ఫామ్ లో ముందుగా NATS పోర్టల్లో మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న రిజిస్ట్రేషన్ నెంబర్ ప్రొవైడ్ చేసి మన డీటెయిల్స్ అన్ని ఇక్కడ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. 1 by 1 మన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఫిల్అప్ చేయాలి. సో ఫిల్అప్ చేసిన తర్వాత ఇంతకు ముందు మాట్లాడుకున్న మన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి తాలూకా జిరాక్స్ కాపీస్ అనేవి అటాచ్ చేసి మనమైతే మన అప్లికేషన్స్ సెండ్ చేయాలి.
సో మీరు ఈ నోటిఫికేషన్ కి అప్లై చేయాలి అనుకున్నట్లయితే అప్లికేషన్ ఫామ్ అండ్ అలానే NATS పోర్టల్ రిజిస్ట్రేషన్ లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఉంటుంది. మీరు ఆ లింక్స్ ద్వారాగా ఈ నోటిఫికేషన్ కి మీరు అప్లై చేయొచ్చు. ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.